రైతు బంధు నిధుల రికవరీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో 12 సార్లు రైతు బంధు ఇచ్చి 26,000 కోట్ల రూపాయలను వ్యవసాయేతర భూములకు ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. ఒక్కో దఫాకి 2,000 కోట్లు, ఏడాదికి 4,000 కోట్లు వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఇచ్చినట్లు గుర్తించారు. గతంలో దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసే ప్రక్రియను మొదలుపెట్టింది ప్రభుత్వం. మరింత సమాచారం సచివాలయం నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం మీద రైతు భరోసాగా మార్చిన తర్వాత ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి, 5 ఎకరాల వరకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలన్నటువంటి అంశం మీద సబ్ కమిటీని వేసింది. ఆ సబ్ కమిటీ జిల్లాల వారీగా అభిప్రాయాలు కూడా రైతుల నుంచి తీసుకుంటుంది. ఒకవైపు సబ్ కమిటీ ఆ పని చేస్తుండగానే మరొక వైపు గతంలో రైతు బంధు నిధులు వ్యవసాయేతర భూములకు సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం ఒక కార్యాచరణ చేపట్టింది. మొత్తం గత ప్రభుత్వంలో 12 సార్లు రైతు బంధు నిధులు 72,000 కోట్లకు పైగానే రైతులకు అందించింది. అందులో వ్యవసాయేతర భూములు 19 లక్షల ఎకరాలకు పైచిలుకుగానే ఉన్నట్లు గుర్తించింది. ప్రతి ఏటా 2,000 కోట్ల రూపాయలు, అట్లాగే మొత్తం 12 సార్లలో 26,000 కోట్ల రూపాయల నిధులను వ్యవసాయేతర భూములకు ఇచ్చినట్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గుర్తించి రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్కు కూడా ఆ నివేదికలను అందించింది. అయితే ఇప్పుడు ఈ అంశం మీద రికవరీ చేసే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్రానికి ఆదాయం తీసుకునేటువంటి అంశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే మేడ్చల్ జిల్లా కలెక్టర్ గట్కేసర్ మండల్కు సంబంధించినటువంటి ఒక పోచారం అనేటువంటి గ్రామంలో యాదగిరి రెడ్డి అనేటువంటి రైతు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయల రైతు బంధు నిధులు తీసుకున్నట్లు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుడు పత్రాలను చూపించి రైతు బంధు నిధులు తీసుకున్నట్లు, దానిని వెంటనే రికవరీ చేయడమే కాకుండా తదుపరి చర్యలు కూడా తీసుకోవాలంటూ కలెక్టర్ లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓకు ఆదేశాలు ఇవ్వడం, ఎంఆర్ఓ రైతుకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారు అన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది అన్నటువంటి చర్చ అధికారులు మాట్లాడుకుంటున్నారు. మరి దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 26,000 కోట్ల రూపాయలు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు ఆ నిధులను పంపిణీ చేశారు. 19 లక్షల ఎకరాలకు పైగానే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అందులో వెంచర్లకు, అట్లాగే గుట్టలకు, రాళ్లకు రైతు బంధు నిధులు ఇచ్చారు అన్నటువంటి చర్చ ఉంది. కాబట్టి వీటన్నిటినీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పుడు పత్రాల ద్వారా ఎవరైతే ల్యాండ్ రైతు బంధు నిధులు తీసుకున్నారో వాళ్ళ నుంచి రికవరీ చేసేటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. భవిష్యత్తులో దీని మీద సబ్ కమిటీ ఏమైనా స్పందిస్తుందా, ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఒక కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలు అన్నది చాలా సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో అన్ని జిల్లాలలో ఇది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మరి సబ్ కమిటీ ప్రస్తుతానికి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం మీద చర్చలు జరుపుతుంది, అభిప్రాయాలు తీసుకుంటుంది. కాబట్టి ఈ నెలాఖరులోగా ఎవరెవరికి ఇవ్వాలి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత మేరకు ఉంది, గతంలో ఎంత మేరకు నిధులు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు వెళ్ళాయన్నటువంటి అంశాల మీద ఒక నివేదిక పూర్తి స్థాయిలో రికవరీ అవుతుంది. అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ రికవరీకి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరిత, థ్యాంక్ యూ శేఖర్.